ఇవాళ మన ఇండియాలో అందరికి ఫేవరెట్ అయిన స్నాక్ అయితే కంపేర్ చేయబోతున్నాను. ద అల్టిమేట్ ఛాంపియన్ పానీపూరి. ఇదే పానీపూరి మనకి 100 రూపీస్ దొరుకుతుంది. దాని పానీపూరి అంటాం 20 రూపీస్ లో కూడా దొరుకుతుంది. దాన్ని కూడా పానీపూరి అనేస్తాం అనమాట. కానీ రెండింటి మధ్య ఏంటి డిఫరెన్స్ అనేది చెప్పబోతున్నాను. ద సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ పానీపూరి. ఆచుపల్లిలో లొకేట్ అయి ఉన్న బర్ఫీ గరికి అయితే వచ్చేసాము. సో నాకు తెలిసి ఈ అంబియన్స్ కే మనం మనీ కడుతున్నాం అనుకుంటా. ఏసీ కూడా మంచిగా చల్లగా పెట్టాడు. ఒక 3 ప్లేట్స్ పానీపూరి అయితే చెప్పేశాను. ఇంకా టేస్ట్ చేశాను. అక్కడ ఉన్న భయ్యాని చాలా కష్టపడి హిందీలో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తారని అడిగేశాను. आलू रहता, चने रहता, मसाले रहता. నార్మల్ గా మనం రెగ్యులర్ గా వాడే వెజిటేబుల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాడు. గోల్డ్ డైమండ్ లాంటివి అయితే వేయట్లేదు. ఇక్కడ ఎంత రిచ్ గా చూపిస్తే అంత ఎక్కువ కాస్ట్ అనమాట. అండ్ వీళ్ళకి సగం మనీ అంతా మెయింటైన్ చేయడానికి అండ్ రెంట్ కి అయితే వెళ్ళిపోతాయి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ అయితే పానీపూరి ఒక పట్టు పట్టేశారు. నేను కూడా ఒక పానీపూరి అలా నోట్లో అయితే వేసేసాను. బ్రో, హౌ ఇస్ యువర్ రివ్యూ? 50 rupees ki not worth it. Sweet, daridram ఉంది. I'm not a sweet person. Aloo average. Ragda parle. Okay. నీ రియాక్షన్ చెప్పు. I'm not a pani puri lover. Sorry, I can't review. ఒకటి తిన్నావుగా మరి? Okay, బానే ఉంది బట్ 50 rupees worth కాదు. అంతేనా? ఏం లేదు ఆ డైలాగులు. నాకైతే మస్తు కారం అనిపిస్తుంది. 100 రూపీస్ పానీపూరి. మరి 20 రూపీస్ పానీపూరి ఎలా అనిపిస్తుందో చూడాలి. టేస్ట్ అయితే యావరేజ్ ఉంది. 50 రూపీస్కి అంతా అంటే టూ మచ్. సో ఇప్పుడైతే మనం 20 రూపీస్ పానీపూరి తినడానికి వెళ్దాం. 20 రూపీస్ పానీపూరి మన కొంచెం ముందుకు వస్తే మియాపూర్ బస్ డిపో ఆపోజిట్ లో ఉంటది. జస్ట్ ఒక వుడెన్ స్టాండ్ తో పానీపూరి బండి అయితే పెట్టేశాడు ఈయన. అందుకే బేబీ దీని కాస్ట్ చాలా తక్కువ. ఇక్కడ కూడా ఒక 3 ప్లేస్ అయితే తీసేసుకున్నాము. నాకు ఈ జనాల్ని చూస్తేనే మైండ్ పోతుంది. ఏంట్రా బాబు ఎంతమంది ఎగబడి తింటున్నారని. ఇది ఎట్లా అనిపించింది? నీకు మాత్రం మండిపోయింది కదా. ఆల్ ఓకే. నీకేమనిపించింది? ఎవరికో మండుతుంది, నాకైతే ఓకే. సాత్విక ఎలా అనిపించింది? సాత్విక మాధవి నెక్స్ట్ చెప్పు. సాత్విక క్లాసిక్ తంబా తంబు ఎలా అనిపించింది అంటే? ఓవరాల్ గా నాకైతే ఈ 20 రూపీస్ పానీపూరి బాగా అనిపించింది. కాకపోతే నాకు 2 చాలా స్పైసీగా ఉన్నాయి. తర్వాత తిన్న స్వీట్ పూరి అయితే బాగుంది. ఓవరాల్ గా 100 రూపీస్ తో కంపేర్ చేసుకుంటే 20 రూపీస్ పానీపూరి చాలా వర్త్ అనమాట. 100 రూపీస్ అంటే 50 రూపీస్ అనుకోండి. ఈ కంపారిజన్ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసేయండి. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏమంటారో చెప్పేయండి. ఆర్ ఇంకేమైనా సజెషన్స్ ఉంటే పెట్టేయండి. మీరు పెట్టండి చెప్పేస్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.